జాతీయ మానవనాడు తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ముఖ్య మహిళా విభాగ కార్యకర్తల సమావేశాన్ని చేయించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నటువంటి 150 డివిజన్లలో బస్తీలలో ఉన్నటువంటి మహిళా శక్తిని మొత్తం కూడా సావిత్రిబాయి పూలే అదేవిధంగా రమాబాయి గారి స్ఫూర్తితోటి ఇక్కడ వారిని మరింత చైతన్యవంతం చేయడానికి, అంబేద్కర్ పూలే సిద్ధాంతాన్ని ప్రతి వాడలో తెలపడానికి, ప్రతి ప్రజాస్వామ్య పోరాటాలలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, మహిళల యొక్క భాగస్వామ్యాన్ని కూడా రేపు భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి ఈ యొక్క సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కూడా ముఖ్యంగా ముఖ్యమైనటువంటి నిర్మాణాన్ని కూడా ప్రకటించుకోవడం జరిగింది. దాంట్లో మొదటగా వచ్చినటువంటి మా యొక్క నిర్ణయంలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మాలమానాడు మహిళా అధ్యక్షురాలిగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమంజి రామకృష్ణాలకు చెందినటువంటి సజ్జా రుక్మిణి గారిని మేము నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా ఏర్పులో ఉమా గారిని, వారి ఇక్కడ ఎంఎస్ ముక్తాకు చెందినటువంటి మహిళా సోదరుమని, వారిని కూడా రాష్ట్ర మహిళా కార్యదర్శిగా వారిని ఏర్పడించడానికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా ఇక్కడ అమీర్పేట ఎమ్మెల్యే కూడా చెందినటువంటి చింతల మల్లీశ్వరి గారిని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మహిళా విభాగం మేడ్చల్ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలిగా పరిగం లతా పరమేశ్వరి గారిని, అంటే అక్కడ కొండాపూర్ గట్కేటకు చెందినటువంటి మల్లేశ్వరి గారిని కూడా నియమించుకోవడం జరిగింది. వారితో పాటు మన ఉమా గారిని, అంటే మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉమా గారిని కూడా మంజుల గారిని కల్లోల మంజుల గారిని మేము నియమించడం జరిగింది. వీరందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ఏదైతే ఉద్యమాలు బట్టలు కోటగా మాలమాల ఉద్యమాలు కావచ్చు, సామాజిక పోరాటాలు కావచ్చు, బిఎస్ వెంకట్రావు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరి స్ఫూర్తితోటి మీరు సంఘాన్ని బలోపేతం చేయడం కాకుండా అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడానికి ఇక్కడ జాతీయ అధ్యక్షులుగా ఇటీవల ఎమ్మెల్సీగా నియమకమైనటువంటి డాక్టర్ అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ, ఏర్పడినటువంటి నూతన కమిటీ కూడా మా ప్రత్యేక రాష్ట్ర తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై హింద్.